హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నార్మల్ సాదా బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. ఇది స్ట్రైట్ కట్ బ్లౌజ్ అండి. ఫస్ట్ కింద ఎల్ స్కేల్తో స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనము బ్లౌజు లెంత్ ఎంతనో తీసుకోవాలండి. ఇక్కడ బ్లౌజ్ లెంత్ 14 +1 ఖర్చులకు తీసుకొని 15 తీసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం డిస్టెన్స్లో కూడా సేమ్ 15 ఇంచెస్ తీసుకోవాలండి. తర్వాత నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. నెక్ ఖర్చులతో కలిపి 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. షోల్డర్ మనకు ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్ కదండి, కొంచెం షోల్డర్ ఎక్కువగానే ఉండాలి కాబట్టి రెడీ షోల్డర్ నేను 2.5 ఇంచెస్ వచ్చేటట్టు తీసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ బ్యాక్ పార్ట్ అండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ డ్రా చేసుకుందాము. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసి పైన మనం షోల్డర్ జాయిన్ చేసాం కదండి, అక్కడ 1/2 ఇంచు వదులుకొని నెక్ డ్రా చేద్దాము. ఇప్పుడు ఇక్కడ నుంచి 8 ఇంచెస్కి నెక్ డ్రా చేసుకుంటున్నానండి. 8 ఇంచెస్కి మార్క్ చేసుకొని రౌండ్ నెక్కే కాబట్టి రౌండ్గా షేప్ ఇచ్చుకోవాలి. నెక్ డ్రాయింగ్ అయిపోయినాక ఇప్పుడు ఆర్మ్ డౌన్ అండి. ఆర్మ్ డౌన్ వచ్చేసి 6.5 ఇంచెస్. ఇక్కడ మనకు టోటల్ చెస్ట్ వచ్చేసి 39 ఇంచెస్ అండి. 39లో 4వ భాగం వచ్చేసి 9.5. ఇక్కడ వెస్ట్ వచ్చేసి మనకు 33 ఇంచెస్ అండి. 33 ఇంచెస్లో 4వ భాగము 8.25. ఇక్కడ బ్యాక్ పార్ట్లో టక్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నానండి. తీసుకొని మిడిల్కి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక టక్స్ హైట్ వచ్చేసి 4.5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇక్కడ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాక ఇక్కడ మార్జిన్ కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. 2 ఇంచెస్ మార్జిన్ తీసుకున్నాక బ్యాక్ టక్స్ కూడా ఇక్కడ డ్రా చేసుకుందామండి. ఆర్మ్ రౌండింగ్ పర్ఫెక్ట్గా రావడానికి ఇక్కడ కొంచెం 1/2 ఇంచు ముందుకి తీసుకుంటున్నానండి. స్ట్రైట్గా లైన్ డ్రా చేయట్లేదు. ఇక్కడ ఇది 39 చెస్ట్ బ్లౌజ్ కాబట్టి 1.75కి ఆర్మ్ డెప్త్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే ఇక్కడ చూడండి 8.5 వచ్చింది. 8.5కి కొంచెం ఎక్కువ వచ్చిందండి. ఏం పర్లేదు దాంట్లో. ఇక్కడ 1/2 ఇంచ్ పైకి తీసుకొని వెస్ట్ దగ్గర మార్క్ చేసుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు టోటల్గా గ్రిల్తో ట్రేస్ చేసుకోవాలండి. ట్రేస్ చేసుకోవడం వలన కింది లేయర్కి కూడా మార్క్ అనేది డ్రా అవుతుంది. కటింగ్ చేసుకుందామండి. కటింగ్ చేసుకున్న తర్వాత ఇది స్ట్రైట్ కట్ బ్లౌజ్ కాబట్టి మనం బ్యాక్ పార్ట్ని వేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దామండి. ఇక్కడ చూడండి, బ్యాక్ పార్ట్ని స్ట్రైట్గా వేసుకున్నాను. క్రాస్ కట్ అయితే క్రాస్గా వేసుకోవాలండి. ఇది స్ట్రైట్ కట్ బ్లౌజ్ కాబట్టి స్ట్రైట్గా వేసుకున్నాను. ఇక్కడ బ్యాక్ పార్ట్ అవుట్లైన్ మొత్తం డ్రా చేసుకొని తీసేయాలండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోతు కూడా డ్రా చేశాను. ఇక్కడ వచ్చేసి మనం ఫ్రంట్ నెక్ అనేది డ్రా చేసుకుందాము. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 ఇంచెస్ అండి. 6.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ కూడా రౌండ్ డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ కూడా ఏం డిజైన్స్ పెట్టట్లేదండి నెక్కి, ఓన్లీ రౌండ్ నెక్ కాబట్టి రౌండ్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ నెక్ డ్రా చేసుకోవడం అయిపోయిన తర్వాత ఉక్స్ కాజా పట్టి కోసము ఫ్రంట్ పార్ట్లో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. దానికోసం నేను ఇక్కడ మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకుంటున్నాను.
తర్వాత మనకు చెస్ట్ లెంత్ అండి. చెస్ట్ లెంత్ వచ్చేసి ఇక్కడ 12 ½ 12 ½ 1 ఇంచ్ ఖర్చు తీసుకొని 13 ½ మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్‌లో టక్స్ కోసం 4 ఇంచెస్ విడ్త్ తీసుకుంటున్నానండి. అక్కడి నుంచి 1 ½ ఇంచ్ తీసుకోవాలి. 3 ఇంచెస్. ఇక్కడ పైకి 2 ½ మార్క్ చేయాలండి. ఇక్కడొచ్చేసి ఫ్రంట్ పార్ట్‌లో 5 ½ మార్క్ చేస్తున్నాను. ఇక్కడ 2 ½ మిడిల్ టక్ ఇచ్చుకోవాలండి ఇక్కడ కూడా 2 ½ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఈ మార్క్స్ అన్నీ కలుపుతూ డ్రా చేసుకుందామండి. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చంక భాగంలో కూడా ఒక టక్ ఇచ్చుకోవాలండి. ఇది 3 టక్స్ బ్లౌజ్ కాబట్టి చంక భాగంలో కూడా ఒక టక్ ఇచ్చుకోవాలి. చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం 1 ½ ఇంచ్ ఫ్రంట్ పార్ట్‌లో టక్ తీసుకున్నాం కదండీ! దానికోసమని సైడ్ పార్ట్‌లో కూడా 1 ఇంచ్ ఆర్ ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. నెక్స్ట్ డ్రా చేసుకుందామండి. ఇక్కడ షేప్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని అన్ని ట్రేస్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామండి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకొని షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. హ్యాండ్స్ కోసమని 4 ఫోల్డ్స్ చేశాను. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి. ఓపెన్స్ ఆపోజిట్ సైడ్‌లో ఉండాలి. ఇక్కడ ఎల్ స్కేల్‌తో ఒక లైన్ డ్రా చేసుకుందామండి కింద. డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ లెంత్ వచ్చేసి 8 ½ ఇంచెస్ అండి. 8 ½ ఇంచెస్‌కి +2 యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కింద ఎమ్మింగ్ చేయాలనుకుంటున్నాను అండి. ఇది వితౌట్ లైనింగ్ బ్లౌజ్ సాదా బ్లౌజ్ కాబట్టి డైరెక్ట్‌గా ఫోల్డ్ చేయడానికి 10 ½ ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఆర్మ్ డౌన్ వచ్చేసి కూడా 3 ½ ఇంచెస్‌కి తీసుకోవాలి. తర్వాత 3 ½ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదండీ! అక్కడ ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకొని ఆర్మ్ రౌండింగ్ వచ్చేసి మనకు 17 ఇంచెస్ కాబట్టి 8 ½ ఇంచెస్‌కి మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ అనేది ఎప్పుడైనా 2 ఫోల్డ్స్ వేసి కట్ చేసుకుంటాం కాబట్టి బై 2 చేస్తే 8 ½ ఇంచెస్‌కి మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్. 5 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని 2 ఇంచెస్ మార్జిన్ తీసుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు స్కేల్ పెట్టి ఇక్కడ డ్రా చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా డ్రా చేసుకున్నాక ఫ్రంట్ పార్ట్ లోతు తీయాలి కదండీ! ½ ఇంచు లోతుతో ఫ్రంట్ పార్ట్ లోతు కూడా డ్రా చేసుకొని కట్ చేసుకుంటే హ్యాండ్ కటింగ్ అయిపోతుందండి. నెక్స్ట్ షేప్ బెల్ట్ కటింగ్ చేసుకుందామండి. ఇక్కడ షేప్ బెల్ట్ కోసం మనం బ్యాక్ పార్ట్ని వేసుకొని షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ యొక్క చివర్లకు మార్క్ చేసుకున్న తర్వాత ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్లో 4 ఇంచెస్ హైటు, బ్యాక్ పార్ట్కి 3 ఇంచెస్ హైట్ తీసుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా అదే విధంగా తీసుకొని కర్వ్గా షేప్ డ్రా చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకుంటే షేప్ బెల్ట్ కటింగ్ కూడా అయిపోతుందండి. ఈ షేప్ బెల్ట్ మనకి 4 లేయర్స్గా ఉండాలి.
టోటల్‌గా బ్లౌజ్ కటింగ్ అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ చేయండి.